పిఎంజే జ్యువెలర్స్ షాప్ దోపిడీ కేసును కరడుగట్టిన అంతర్జాతీయ రాష్ట్ర దోపిడీ ముఠాను అరెస్ట్ చేయడం జరిగింది. క్రైమ్ నంబర్ 245 2026 యూఎస్బి 310 సెక్షన్ల కింద కేసు కరీంనగర్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ రోజు కరీంనగర్ కమిషనర్ పరిధిలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పిఎం జ్యువెలర్స్ సంబంధించిన షాపు జరిగిన దోపిడీ ప్రకారంగా 1 కిలో 614 గ్రాముల బంగారం, దాంతో పాటు ఆభరణాలు, అదే కాకుండా 112 క్యారెట్ల వజ్రాలను కలిపి మొత్తము 8,02,00,000 చిల్లర నగదు ఆభరణాలు దోచుకుపోయినట్టు సంఘటన స్థలాలు 4 స్థాపనలు గాయపడ్డట్టు చెప్తున్నారు. ఈ ఆపరేషన్ లో ప్రస్తుతం బీహార్ జైల్లో ఉన్న అంతర్జాతీయ గ్యాంగ్ హ్యాండర్ మరియు ది గోల్డ్ దీప్ గా పేరు పొందిన సుభాష్ సింగ్ ప్రణాళిక బద్దంగా నిర్వహించారు. ప్రధాన నిందితుడు రామ్నాథ్ కరంగే ఆలియాస్ జాగిరి సింగ్ 13/5/2026 నాడు సాయంత్రం 4 గంటల సమయంలోనే వెల్చెల్లా ఎక్స్ప్రెస్ రోడ్ వద్ద అరెస్ట్ చేయడం జరిగింది. మరో 2 నిందితులు రవికుమార్ ఆలియాస్ సద్దునియా మరియు మహబూబ్ ఖాన్ బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల అదుపులోకి తీసుకొని ట్రాన్సీ వారెంట్ తీసుకువచ్చడం జరిగింది. రామ్నాథ్ కరంగే విచారణ బీహార్ మరియు బెంగాల్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ దోపిడీ ముఠాలకు కలిసిన కీలక సమాచారం బయటపడ్డట్టు ఈ ముఠా బీహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రంలోని జ్యువెలరీ షాపులు మరియు బ్యాంకులు లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్నట్టు తెలిసింది. వీరి వద్ద నుంచి పెద్ద ఎత్తున ఆభరణాలే కాకుండా ఒక బైకు, వాళ్ళు ఉపయోగించిన పిస్తలు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంతో భాగంగా చూసుకుంటే వీరికి సంబంధించిన ఎక్కడ పోయినా కూడా వీరు ఫస్ట్ ముందస్తుగా ఈ ముఠా రెక్కి నిర్వహిస్తుంది. నేరాలు చేసిన తర్వాత తప్పించుకున్న మార్గంగా గుర్తించడానికి నకిలీ ఆధార్ కార్డులు, నకిలీ బైక్ నంబర్లు ప్లేట్లు ఉపయోగించడం, తప్పుడు పేర్లతో లాడ్జిలో ఉండడం, ఆధునికంగా సాంకేతికలు వినియోగించినటువంటి పద్ధతిలోని ఆయుధాలతో దోపిడీ నిర్వహిస్తున్నారు. సుబోధ్ సింగ్ మరియు అతని అనుచరులు ప్రణాళిక పద్ధతి కింద నిందితులు తెలంగాణలో 2 నెలల క్రితం వచ్చారు. రఘునాథ్ కర్మకర్, ఆలియా జిఎస్ సింగ్, రవికుమార్ సింగ్ మరియు సద్దున్యా రాధే, అభయ్, ప్రమోద్ గోస్వామి, మిశ్రా, సూర్యమణి కుమార్ కన్నౌజ్ తెలంగాణ ప్రవేశించారు. ముందుగా వీరు జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ సరిహద్దులో మహబూబ్ ఖాన్ వద్ద ఒక సిమ్ కొనుక్కోవడం జరిగింది. 10,000 రూపాయలు చొప్పున కొనుగోలు చేశారు. అనంతరం వీరు ఖమ్మం, సిద్దిపేట, పెద్దపల్లి, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో జ్యువెలరీ షాపులకు, బ్యాంకుల పైన రెక్కి నిర్వహించారు. చివరగా కరీంనగర్ పీజేఎం జ్యువెలరీ షాప్ ను లక్ష్యంగా ఎంచుకొని పెద్దపల్లిలో ఒక లాడ్జ్ లో బస చేయడం జరిగింది. 1/5/2026 రోజున ధర్మపురి విజయలక్ష్మి గెస్ట్ హౌస్ కు మారి దోపిడీకి సిద్ధమయ్యారు. సుబోధ్ సింగ్ అనుచరులు సమాచారంతో రామ్నాథ్ కేరళ మంచిర్యాల నుంచి 2 గుర్తు తెలియని వ్యక్తులు 2వ తారీఖు నాడు చదువు పరిసర ప్రాంతాల్లో 6 పిస్తలు మరియు మ్యాగజైన్లు అందజేయడం, అనంతరం రఘునాథ్ కర్కర్ ఆయుధాలతో ధర్మపురి తిరిగి వచ్చాడు. 3వ తారీఖు ఉదయం ఈ 5 నిందితులు ధర్మపురిలోనే ఉన్న లాడ్జ్ ఖాళీ చేసి 2 బైక్ల పైన బయలుదేరి బ్యాగులు కొండగట్టు ప్రాంతంలోకి దాచిపెట్టారు. అక్కడే వారు వాడిన బైక్ నంబర్ ప్లేట్ మార్చి వెల్చాల ఎక్స్ రోడ్ వద్ద చేరుకొని అక్కడ టిఫిన్ చేసి దోపిడీ ప్రణాళిక మరోసారి చర్చించుకున్నారు. అనంతరం తర్వాత ఉదయం 10:50 పిఎంజే జ్యువెలర్స్ చేరుకొని ప్రణాళిక ప్రకారంగా రామ్దేవ్, అభయ్ కస్టమర్ షాప్ లోకి వెళ్లి పరిస్థితి గమనించి రామ్దేవ్ మెసేజ్ ఇచ్చుడుతోనే తర్వాత మిగిలిన నిందితులు లోపలికి వచ్చి ఈ యొక్క దోపిడీ చేసినట్టు ఆయుధాలతో సహా షాప్ పైన కూడా ఆయుధాలతో ప్రతిఘటించారు. నిందితులు వారి వద్ద ఉన్న ఆయుధాలతో షాప్ పైన కాల్పులు జరిపారు. నిందితులు పాషా నుండి పారిపోతుండగా వారు వ్యాపారం దోచుకున్న ఒక ఆభరణాల బ్యాగు తీసుకొని పారిపోయారు. ఆందోళన మరో బ్యాగు షాప్ లోనే వదిలిపెట్టి ముందస్తుగా నిర్ణయించిన మార్గంలో ధర్మపురి చేరుకున్నారు. ఇప్పుడు వీరిని ఈ రోజు కరీంనగర్ కమిషనరేట్ లోని సిపి గారు మొత్తం సరైన చూపించి వారిని జైలు పంపించడం జరిగింది.